గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా 4 రకాల సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు 4 పథకాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, రాజేందర్ రెడ్డి, అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీడీఓ బీరయ్య, మండల స్పెషల్ అధికారి శ్రీలత, వ్యవసాయ అధికారి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇందిరా ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైన కేకే మహేందర్ అన్న గారికి, ఎల్ల బాలరెడ్డి అన్న గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేషన్ కార్డు లేదు, ఈ 5 నెలలు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. వ్యాప్తంగా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు, అట్టడిగిన వర్గాలకు, అలాగే ఎవరికైతే అవసరాలు ఉన్నాయో ఆ ప్రజల యొక్క అవసరాలు తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఆ 6 గ్యారంటీల్లో భాగంగా సోనియా గాంధీ గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి, రాహుల్ గాంధీ గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఏజెండా అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు కాబట్టి వారి యొక్క ఆశలు నెరవేర్చాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి పూర్తిని నింపాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈ పథకాలన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు నేను జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ కొండాపూర్ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ కొండాపూర్ గ్రామానికి నాకున్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే ఈ కొండాపూర్ గ్రామంతో నాకు పేగు బంధం లేకపోవచ్చు, కానీ ఆత్మీయ బంధం ఉంది. ఇక్కడ వాళ్ళు కొత్తగా పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయినారు. ఒకడ బై ఎలక్షన్ వస్తే దళిత బంధు అంటాడు. ఏ స్కీమ్ పెట్టినా గత ప్రభుత్వంలో స్కామ్లే తప్ప ఎక్కడ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే కొండాపూర్ దగ్గర కూడా ఇక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో చేసి ఉంటారు ఇక్కడ. కానీ ఇక్కడ అవినీతి అక్రమాలకు తావు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దోసుకొని ఇలా ఏ విధంగా కోట్లకు, వేల కోట్లకు పడగలెత్తినో మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరుగా నికారసుగా రాహుల్ గాంధీ ఏదైతే నిజమైన కాంగ్రెస్ పార్టీ వారసులందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు నిస్వార్థంగా ఇలా అట్టడుగు వర్గాల వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళ కొరకే చేరే విషయంగా ప్రయత్నం చేస్తున్నారు.